ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో గత 3 రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సాక్షాత్తు కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులపై కేసు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో అని నినాదాన్ని పక్కనబెట్టి తమ పార్టీ సహాయ మంత్రి కొడుకు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ధోరణితో బేటా బచావో అనే దిగజారుడు ధోరణికి ఒడిగట్టిందని అన్నారు. ఇది కేవలం ఓ మైనర్ బాలిక సమస్య కాదని, దీనిని యావత్ తెలంగాణ ముక్తకంఠంతో ఖండించి నేరానికి ఒడిగట్టిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై చర్యలు తీసుకునే వరకు ఐక్యంగా పోరాడాలని అన్నారు. తెలంగాణ ఉందంటే ఇంకా మీరు హోంమంత్రిగా పాస్ అయిందా, ముఖ్యమంత్రి అన్ని ఫెయిల్. చివరిగా ఒక్కటే మాట, నేను మరి మందకృష్ణ గారు సామాజిక ఉద్యమకారులు దయచేసి మీరు కూడా మాట్లాడాలి అన్నగారు ఈ విషయం మీద. అలాగే ఇంకా ఎంతో మంది మరి మేధావులు వీళ్ళందరూ కూడా ఈ విషయంలో గొంతెత్తాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ కేసు అందరు మర్చిపోతారు, ఇంకా అయిపోయింది, ఇంకా దీన్ని ఎవరు పట్టించుకోరు అన్న పరిస్థితి వచ్చిన తర్వాత అప్పుడు మెల్లగా ముందస్తు బెయిల్. ఎందుకంటే దీంట్లో తెలివిగా చాలా చిన్న కేసు పెట్టిండ్రు. సెక్షన్ 11, సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టిండ్రు. ఏంటయ్యా, సోషల్ మీడియా పోస్టులు, తర్వాత వేధింపులు అని పెట్టిండ్రు. అయ్యా పోలీసు మీకు ఎవరు నేర్పించిండ్రు పోలీసింగ్? ఈ దీంట్లో కంపల్సరీ సెక్షన్ 7, 8 బరాబర్ వస్తాయి. ఇంకా కొంచెం లోతుగా పోతే సెక్షన్ 6 కూడా వస్తుంది. 20 సంవత్సరాలు జైలుకు పోతాడు బండి సాయి భగీరథ్. అవి కదా మీరు పెట్టాల్సింది. మన ఇళ్లలో కూడా పిల్లలు ఉన్నారు, మనకు కూడా బిడ్డలు ఉన్నారు, మనకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు. మన బిడ్డలకు ఒక న్యాయం, వాళ్ళకు ఇంకో న్యాయం కాదు. మన కుటుంబాలు కూడా ఎవరైనా పోక్సో బాధితులైతే ఆగమేఘాల మీద మనం నిందితులను పట్టుకొచ్చి చెంచల్గూడకో చెర్లపల్లికో పంపిస్తాం, కొట్టుకుంటూ పంపిస్తాం. మరి ఈయన విషయంలో ఎందుకో ఇట్లా చేసినాం? ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి 5 రోజుల ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి 5 రోజులు తీసుకుంటారా మీరు? ఆ ఇన్స్పెక్టర్ను అక్కడ ఉండే ఏసీపీలను అర్జెంటుగా సస్పెండ్ చేయాలి డీజీపీ గారు. మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. ఇంతవరకు రాష్ట్ర పిల్లల హక్కుల బాలల హక్కుల సంస్థలు ఏమైనాయి, మానవ హక్కుల సంస్థలు ఏమైనాయి? వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగాలి. అర్జెంటుగా డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి, పోలీసులకు, యూనియన్ హోమ్ మినిస్ట్రీకి నోటీసులు ఇవ్వాలి. నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా కూడా నువ్వు బండి సంజయ్ని కాపాడలేవు. తెలంగాణ ప్రజల ముందర అయిపోయినావు, నువ్వు దోషిగా నిలబడ్డావు. నీ విశ్వసనీయత కోల్పోయినావు. రేవంత్ రెడ్డి గారు మీతో కాదు, మీరు హోంమంత్రిగా అట్టర్ ఫ్లాప్ అయినరు, ముఖ్యమంత్రిగా కూడా అట్టర్ ఫ్లాప్ అయినరు. ఒక డీజీపీ భార్యని